హలో చికెన్ లవర్స్, ఒక్కసారి నేను చెప్పిన విధంగా చికెన్ రెసిపీ ఇలా ట్రై చేయండి. అద్భుతం అనాల్సిందే అండి. ఎవరైనా అంత చక్కగా అంత అద్భుతంగా ఉంటుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. దీనికోసం తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు, కచ్చాపచ్చగా దంచిన కొబ్బరి, ఇందులోకి చెక్క, లవంగా, అందులోకి కొంచెం కొత్తిమీర వేసుకొని వీడియోలో చూపించిన విధంగా కొంచెం గ్రైండ్ చేసుకొని, ఒక స్పూన్ ధనియాల పౌడర్, ఒక స్పూన్ మిరప్పొడి వేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు అండ్ కరివేపాకు వేసుకొని చిటపెటలాడిన తర్వాత ఒక్క టమాటా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు అటు ఇటు కలుపుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను అయితే ఇందులోకి వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు పచ్చివాసన పోయేదాకా అటు ఇటు కలుపుకొని దీంట్లోకి తగినంత పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం బాగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులోకి వేసేసుకోవాలండి. బాగా కలర్ చూసారా ఎంత అద్భుతంగా ఉందో, అట్రాక్టింగ్గా. ఎప్పుడెప్పుడా అనేసి నేనైతే ఆవురని ఉన్నానమాట. ఇందులో కాంబినేషన్గా నేను బగారా రైస్ చేశాను. నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకొని ఆ మసాలా వాటర్ వేసుకోండి. మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే ఇంకా వాటర్ యాడ్ చేసుకోండి. చిక్కగా కావాలంటే అదే చాలండి. గ్రేవీ ఇలా చిక్కగా చాలా చక్కగా కుదిరిందనమాట. లాస్ట్లో కొత్తిమీరతో సర్వ్ చేసుకొని రైస్లోకి వేసుకొని తిని సైడ్ డిష్గా ఆనియన్ పెట్టుకున్నాం అనుకో, అద్భుతం అండి. ఆహా!